ఖమ్మం జిల్లా వైరాలో సిపిఎం డివిజన్ కమిటీ సమావేశం జరిగింది. డివిజన్ కార్యదర్శి భోక్య వీరభద్రం మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని, సీతారామ ప్రాజెక్టు కెనాల్లో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభించాలని, అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని భోక్య వీరభద్రం కోరారు. ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పి మొన్న విజయోత్సవ సభలు కూడా నడిపారు. ఏదైతే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో లగచెర్ల రైతుల మీద గతంలో పోలీసు నిర్బంధం కొనసాగింది. అక్కడ భూసేకరణ సందర్భంగా రెవెన్యూ అధికారుల మీద రైతులు తిరుగుబాటు చేశారని వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైలు వేశారు. జైల్లో ఉన్నటువంటి రైతు ఈరా నాయక్కి గుండెపోటు వస్తే ఛాతీలో నొప్పి వచ్చిందని చెప్పి ఆసుపత్రికి తీసుకుపోయి వైద్యులు పరీక్షలు చేయగా అతనికి అనారోగ్యానికి గురైండు. మళ్ళా పరీక్షలు నిర్వహించాలని చెప్తే జైలుకు తరలించి మళ్ళీ ఆసుపత్రికి తీసుకొచ్చే క్రమంలో వేడి వేయడం జరిగింది. చాలా అమానుషం. ఒక పక్కన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే స్వయంగా అక్కడ భూసేకరణ జరగదు, ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం అని చెప్పినటువంటి సందర్భంలో రైతుల యొక్క కోరిక, రైతుల యొక్క డిమాండ్ అని చెప్పి ప్రభుత్వం అంగీకరించినప్పుడు వాళ్ళని బేషరతుగా జైలు నుంచి విడుదల చేయాలి. కానీ జైల్లో వాళ్ళు అనారోగ్యానికి గురై గుండెపోటు వచ్చినప్పుడు, గుండెపోటు వస్తే మనిషి బతుకుతుందో చనిపోతుందో తెలియనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతుని చాలా శాంతియుతంగా ప్రశాంతంగా ఆసుపత్రికి తరలించాలి. కానీ అలా కాకుండా వేడి లేచి నడిపించి అతన్ని తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురై చనిపోయే పరిస్థితి కనిపించడం ప్రభుత్వం వైపు నుంచి, పోలీస్ శాఖ నుంచి, జైలు శాఖ నుంచి చేయడం అనేది చాలా దారుణం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మేము విచారణ చేస్తున్నాం, జైలు సూపరింటెండెంట్ సస్పెండ్ చేస్తున్నాం అంటున్నారు. ఒక ఈరియా నాయకు లగచెర్ల రైతులకే కాదు